శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మ సనాతనః. అఘోర సాధనల్లో భయాన్ని పుట్టించేది, అలాగే అత్యంత క్లిష్టమైనది ఖండయోగం. దీనిని ఖండమండ యోగా అని కూడా అంటారు. ఇది ఎంతో విశిష్టమైనది. ఈ సాధన చాలా కఠినమైనది. ఒక పదునైన కత్తితో లేదా అడకత్తెరతో కాళ్లను చేతులను నరుక్కొని ఆయా నరకబడిన శరీర భాగాలను భగభగా మండే అగ్నిలో పడేయాలి. 12 గంటల తరువాత మంటల్లో పడవేయబడ్డ ఆ శరీర భాగాలు తిరిగి శరీరానికి అతుక్కుంటాయి. కత్తిరించబడ్డ శరీర భాగాలు తిరిగి అతుక్కున్న తరువాత అది పునర్జన్మే. కొంత యోగసిద్ధులైన సాధక యోగులు శరీరంలో ఒక భాగాన్ని కత్తితో నరికి మళ్ళీ అతుక్కునేటట్లు చేస్తారు. దీనిని ఏకఖండ యోగం అని అంటారు. త్రైలింగ స్వామి లాంటి సిద్ధులైన గొప్ప యోగులు శరీరంలో 3 భాగాలు ఖండించుకొని మళ్ళీ శరీరానికి అతుక్కునేటట్లు చేశారు. ఈ విద్యని మహాసిద్ధుడైన గురువు వద్దే నేర్చుకోవాలి. ఎవరు పడితే వారు చేయకూడదు. కొంతమంది యోగులు శరీరంలో 9 భాగాలు ఖండించి మళ్ళీ అతుక్కునేటట్లు చేస్తారు. అది నవఖండన యోగం అని అంటారు. నవఖండన యోగంలో సిద్ధి పొందిన తర్వాత అగ్నిఖండన యోగం ద్వారా మరింత పరిణితి చెందుతాడు ఆ యోగి. అగ్నిఖండ యోగంలో సాధకుని మెడ యొక్క మూపుపై అగ్నితో కాల్చి ఆ పరికరంతో గురువు శిష్యుని వెనుబాము వరకు స్పృశిస్తాడు. ఏ యోగి అయితే ఆధ్యాత్మికతతో ఉన్నత స్థాయిని అందుకుంటాడో అతడు ఈ క్రియలకు ఏమాత్రమూ భయపడడు. ఈ ఖండయోగంలో ఎవరైతే సిద్ధి పొందుతారో వారు ఎటువంటి ఆయుధాలకు అస్త్రాలకు లొంగరు, భయపడరు. దీని అర్థం ఏంటంటే వారిని ఏ ఆయుధము అస్త్రము ఏమీ చేయలేదు. మృత్యువు కూడా అతని దరి చేరదు. ఈ ఖండయోగము శరీరంపై గల మమకారాన్ని పోగొడుతుంది. కుండలిని శక్తిపై పరిపూర్ణ నియంత్రణ కలవాడే ఈ ఖండయోగ సాధనలో విజయం పొందగలుగుతాడు. అయితే మానసిక ఖండయోగం అని కూడా ప్రత్యేకించి ఒక యోగ సాధన ఉంది. నిజమైన ఖండయోగం మనిషి యొక్క అబద్ధపు వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేస్తుంది. అనేక జన్మలలో అరిషడ్వర్గాలకు లోనైన మనిషి యోగిగా మారి ఈ ఖండయోగ సాధన అభ్యాసము చేసినట్టయితే ఆ మనిషి వాటిని నశింపచేసి పరిపూర్ణ మనిషిగా పరిణామం చెందుతాడు. బహిరంగ ఖండన, మానసిక ఖండన అనేవి ఖండయోగ సాధనలో ముఖ్యంగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి యోగ సాధనలన్నీ సిద్ధులైన గురువుల దగ్గరే మనం తెలుసుకోవాలి. వారి ఆధ్వర్యంలోనే వీటిని మనం సాధన చేయాలి. ఎవరు పడితే వారు ఇష్టానుసారంగా వీటిని చేయకూడదు. శ్రీ శివాయ గురవే నమః. ఏష ధర్మ సనాతనః.